ఉన్నాయి. ఆ ఆలోచన లౌడ్ థింకింగ్ ద్వారా మీతో పంచుకోవడానికి వచ్చాను. ఆ ఆలోచనపై చర్చ జరిగితే ఆ చర్చ ద్వారా కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఏర్పరచుకోవడానికి ఆస్కారం కలుగుతుందనే ఉద్దేశంతో నేను వచ్చాను. తర్వాత నేను నా సబ్జెక్టులోకి వెళ్ళి మాట్లాడబోయే ముందు ఒక 2 నిమిషాలు ఒక పరిచయ వాక్యాలలాగా మాట్లాడతాను. అవి కూడా నేను మాట్లాడేదానికి అవినాభావ సంబంధం కలిగిన విషయాలు. ఒకటి ఏంటంటే, నేను పాశ్చాత్య విలువల ప్రభావంలో పెట్టిపోతున్నాను. కాబట్టి నా ఉపన్యాసానికి ఆ పరిమితులు ఉంటాయి. పాశ్చాత్య విలువల ప్రభావంలో పెట్టిపోతులో ఉండే పరిమితులు ఏవైతే ఆ పరిమితులు నా ఉపన్యాసానికి ఉంటాయి. 2, కమ్యూనిజం పట్ల నాకు విశ్వాసం లేదు. కార్మిక వర్గ నియంతృత్వం అనే కాన్సెప్ట్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తాను నేను. తర్వాత 3, ఈ మావోయిస్టులు సోషలిస్ట్ విప్లవానికి ముందు నూతన ప్రజాస్వామ్యంతో విప్లవం జరగాల, దాని తర్వాత సోషలిస్ట్ విప్లవం జరుగుతుందని చెబుతాను. నేనేమనుకుంటున్నానంటే, ఈ దేశంలో ఫస్ట్ పేదరిక నిర్మూలన అనేది జరగాల. పేదరిక నిర్మూలన కోసం కృషి అనేది తీవ్ర స్థాయిలో జరగాల. ఆ పేదరిక నిర్మూలన అనేది ప్రస్తుతం రాజ్యాంగ పరిధిలోనే, ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య చట్టం పరిధిలోనే జరగడం సాధ్యం. పేదరిక నిర్మూలన సాధ్యం అనేది నేను ఫీల్ అవుతున్నాను. అది పేదరిక నిర్మూలన జరిగిన తర్వాత అసమానతలు అంతం చేయడం ఎట్లాగనేది తర్వాత, పేదరిక నిర్మూలన జరిగిన తర్వాత అప్పుడు ఆ తర్వాత అప్పుడున్న ప్రజలు అసమానతలు నిర్మూలించాలి అనే ఆకాంక్షలో, అసమానతలు నిర్మూలించిన ఆకాంక్షలు ప్రజల్లో బలంగా ఉంటే, ఆ ఆకాంక్షల నుంచి అసమానతలు నిర్మూలించడం ఎలాగో, ఏ మార్గాల ద్వారా నిర్మూలించగలం అనేది ఆ పోరాట మార్గాలు వాళ్ళు నిర్ణయించుకుంటారు ఆ స్టేజ్లో. కాబట్టి ఫస్ట్ స్టేజ్ పేదరిక నిర్మూలన జరగాలి. అట్లా జరిగితే మాత్రం ఈ దేశంలో ఎంతో కొంత ప్రయాసాన్ని విస్తృతం అవడానికి దోహదపడుతుంది పేదరిక నిర్మూలన జరగడం ద్వారా అనేది నేను అభిప్రాయపడుతున్నాను. ఇది ఈ రాజ్యాంగ పరిధిలోనే సాధ్యమని నేను నమ్ముతున్నాను. తర్వాత ఇందాక మన చిత్రప్రియ గారు చెప్పారు, ప్రామాణికమైన నిర్వచనం ఇంకొంచెం శాస్త్రదానికి ప్రామాణికమైన నిర్వచనం ఏది లేదు. రకరకాల వాళ్ళు రకరకాల నిర్వచనాలు చెప్పారు. ట్రాట్స్కీ దగ్గర నుంచి డిమిట్రోవ్ దగ్గర నుంచి చెప్పారు. స్టాలిన్ని ఫ్యాసిస్ట్ పరిధిలోకి తీసుకురాకుండా డిమిట్రోవ్ నిర్వచనం ఇచ్చారు. అంటే నేను ఈ నిర్వచనాలను చదివిన తర్వాత ఒక్కో నిర్వచనం పేజీ పారాగ్రాఫ్లు పేజీలో ఉన్నాయి. అందుకని నాకు సులభంగా అర్థం అవడం కోసం ఫ్యాసిజం, హిందుత్వ ఫ్యాసిజం అంటే ఏంటి అనేది నాకు సులభంగా అర్థం కావడం కోసం ఒక వాక్యంలో నేను ఒక నిర్వచనం రూపొందించుకున్నాను. అది నా కోసం నేను రూపొందించుకున్న నిర్వచనం. ఆ నిర్వచనం ఏంటంటే, ఉగ్ర జాతీయవాద జనరంజక భయానక నియంతృత్వం. హిందుత్వ ఫ్యాసిజం అంటే ఉగ్ర జాతీయవాద జనరంజక భయానక నియంతృత్వం. ఉగ్ర జాతీయవాదం ఎట్లా ఉంటుంది, జనరంజక భయానక నియంతృత్వం ఎట్లా ఉంటుంది అనేది మన అనుభవంలో కూడా చూస్తున్నాం. మన అనుభవం ఏం చూస్తున్నాం అంటే, ఉగ్ర జాతీయవాదం దేశంలో కానీ పాలకుల్లో కానీ వాళ్ళ న్యాయబద్ధమైన తప్పుల్ని, రీజనబుల్గా ఉన్నట్టు హేతుబద్ధమైన తప్పుల్ని ఎత్తి చూపించినా కానీ అది దేశద్రోహం కింద పరిగణిస్తారు, దేశద్రోహంగా ముగ్గురేస్తారు. దేశానికి నాయకుడిగా వేలను చూపిస్తారు. ఇండియాయే ఇండియా లాగా మోడీయే ఇండియాయే మోడీ అనే స్థితికి వచ్చాం. కాబట్టి మోడీని విమర్శించినా కానీ దేశాన్ని విమర్శించినట్టు దేశద్రోహం జాతిద్రోహం కిందకి లెక్కేస్తున్నారు. మోడీని కాదు, మోడీ ఆస్తిత్తులను విమర్శించినా కానీ దేశద్రోహం జాతిద్రోహం అన్నారు. అదానీ విషయంలో మొన్న ఒక నివేదిక వచ్చింది, అదానీ ఆర్థిక అక్రమాలకి ఎలా పాల్పడ్డాడు అనేది. ఆ అదానీని గురించి ఎవరైనా విమర్శిస్తే భారతదేశం ఆర్థికంగా పురోగమించడానికి అదానీ ఒక మూల స్తంభంగా ఉపయోగపడుతున్నాడు. భారతదేశం యొక్క ఆర్థిక సుస్థిరతను దెబ్బతీయడానికి అదానీ మీద ఈ కుట్ర పన్నారు పాశ్చాత్య దేశాల వాళ్ళు. కాబట్టి అదానీని విమర్శించడం అంటే ఇది జాతిద్రోహంతో దేశద్రోహంతో సమానం. ఇది ఉగ్ర జాతీయవాదం అంటే. అట్లాగే కార్గిల్ శవపేటికల్లో కుంభకోణం జరిగింది,
ఎవరో అక్రమ లబ్ధి పొందాడు, తక్కువ రేటుకి వచ్చే వాటిని ఎక్కువ రేటుకి కొటేషన్ వేసి అక్రమ లబ్ధి పొందాడని చెప్పి విమర్శలు వస్తే అమర జవాన్ల శవపేటికల్లో కూడా రాజకీయం చేస్తారు. ఇది దేశద్రోహం, ఇది ఉగ్ర జాతీయవాదం. అంటే మరి జనరంజక భయానక నియంతృత్వం ఈ సంవత్సరం జనవరి 22 చూసాం. జనరంజక భయానక నియంతృత్వం 22న ప్రాణప్రతిష్ఠ బాలరాముడు ప్రాణప్రతిష్ఠ జరిగింది. దేశం మొత్తం జనమంతా కూడా దానికి ఆమోదించారు. చాలా అన్యాయమైన వ్యవహారం. ఒక అన్యాయమైన వ్యవహారానికి దేశం మొత్తం ఆమోదం తెలిపింది. దానికి నిరసనగా ఒక కొవ్వొత్తుల ప్రదర్శన కూడా నాకు తెలిసి ఎక్కడ జరగలేదు. ఎందుకు జరగలేదు కొవ్వొత్తుల ప్రదర్శన? ఆ రోజు కనుక కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తే ప్రదర్శన మీద దాడి చేసి భయంకరంగా కొడతారు. ఆ వాతావరణం ఉంది, ఆ భయం కల్పించారు దేశం మొత్తం జనంలో. ఒకవేళ వాళ్ళకు కొట్టగలిగినటువంటి బలం వాళ్ళకి లేని ప్రాంతాల్లో కనుక ప్రదర్శనలు జరిగేటట్టయితే ఏదో కేసు పెట్టి ఉపాకేంద్రికి ఇచ్చి లోపలేస్తారు. ఈ భయం భౌతిక దాడులు లేక ఈ భయం అనేది ప్రజల్లో బ్రహ్మాండంగా కల్పించబట్టి అంత దారుణమైన అన్యాయం అని తెలిసినా కానీ తెలిసిన మనుషులు కూడా ఎవరు కూడా ఒక కొవ్వొత్తు ప్రదర్శన కూడా చేయలేకపోయాం. ఎందుకు? ఒక భయానకమైన వాతావరణంలో బతుకుతున్నాం. అంటే వాడేదో చేయొద్దని నిషేధించాలి, చేస్తే ఏమవుతుందని ఒక భయానక వాతావరణం కల్పించారు. ఆ భయానక వాతావరణానికి జనం యొక్క ఆమోదం ఉంది. జనరంజక భయానక నియంతృత్వం అంటే కాబట్టి హిందుత్వ పేదం అంటే ఉగ్ర జాతీయవాదం, జనరంజక భయానక నియంతృత్వం. నేను నా కోసం నేను పెట్టుకుని నిర్వచనం. తర్వాత ఎందుకని ఈ ఫ్యాసిజం బలపడిన దానికి, అణచివేయబడుతున్న కులాలకి ఈ దేశంలో ఫ్యాసిజం బలపడటానికి ఒక సంబంధం ఉంది, అవసరం లేదు. బహుశా హిందుత్వ ఫ్యాసిజానికి ఆగి ఈ దేశంలో ఈ గోల్వాల్కర్లు, ఈ యజ్ఞవాళ్ళు వీళ్ళు కాదు, తిలక్ అనుకుంటున్నాను నేను, బాలగంగాధర్ తిలక్. ఫౌండేషన్స్ ఆఫ్ తిలక్ నేషనలిజం అనే ఒక పుస్తకం ఉంది. ఫౌండేషన్స్ ఆఫ్ తిలక్ నేషనలిజం ఎవరో ఒక స్కాలర్, ఒక ఆమె లేడీ స్కాలర్ రాసింది ఆ పుస్తకం. దాదాపు అవుట్ ఆఫ్ ప్రింట్ ఉంటుంది. మా నాగార్జున యూనివర్సిటీ లైబ్రరీలో తిరిగితే నేను చదివాను. ఆయన అట్టడుగు కులాలకి స్త్రీలకి ఎంత భయంకరమైన వ్యతిరేకో ఆ పుస్తకం తెలిస్తే మనకు చదివితే మనకు తెలుస్తుంది. తిలక్ అనే ఆయన అట్టడుగు కులాలకి స్త్రీలకి ఒక భయంకరమైన వ్యతిరేక. బహుశా కాంగ్రెస్లో తిలక్ నాయకత్వం కింద కాంగ్రెస్ ఉంది. తిలక్ భావజాలం కలిగిన వ్యక్తుల చేతులుగా కాంగ్రెస్ ఉంటే ఆర్ఎస్ఎస్ ఏర్పడాల్సిన అవసరం ఉండేది. గాంధీ రాజకీయ రంగంలో ఎంటర్ అయ్యేదాకా కాంగ్రెస్ మీద బ్రాహ్మణుల పెత్తనే ఉండేది, ముఖ్యంగా మహారాష్ట్ర బ్రాహ్మణుల పెత్తనం. గాంధీ ఎంటర్ అయిన తర్వాత బ్రాహ్మణుల పెత్తనం, కాంగ్రెస్ మీద బ్రాహ్మణుల పెత్తనం యొక్క పట్టు సడలిపోయి ఇతర కులాలు కూడా కొన్ని అవకాశాలు కాంగ్రెస్లో రావడం ప్రారంభమైంది. ఇట్లా ఇతర కులాల్లో అక్కడి వర్గాల్లో ఒక రాజకీయ చైతన్యం గాంధీ వచ్చిన తర్వాత, గాంధీకి రాకముందు చిన్న చిన్న స్థాయిలో ఉంది లేదని నేను అట్లా, అది ఒక పెద్ద స్థాయిలో కదలిక అనేది అక్కడి కులాల్లో అక్కడి వర్గాల్లో వచ్చింది ఒక రాజకీయ చైతన్యం. ఈ రాజకీయ చైతన్యం ఎప్పటికైనా సరే మన పునాదులు కలిస్తే అని చెప్పి అగ్ర కులాలు, ఆధిపత్య కులాలు భయపడి ఆ భయంలో నుంచి ఆర్ఎస్ఎస్ పుట్టుకొచ్చింది. పేష్వారాజ్యం అంతరించిపోయిన తర్వాత మళ్ళీ బ్రాహ్మణాధిపత్యం, జమీందారుల ఆధిపత్యం తిరిగి వచ్చే పరిస్థితి కనిపించింది. వ్యవహారం అట్టడి కులాలు అట్టడి వర్గాల్లో చైతన్యం వస్తున్న వ్యవహారం ఇదంతా చూసి దీన్ని అడ్డుకట్టేయడానికే ఆర్ఎస్ఎస్ ప్రధానిగా ఏర్పడింది. సంఘర్ష్ కే బీచ్ అని ఆయన జీవిత చరిత్రలో కూడా ఈ అట్టడి కులాల్లో వచ్చే చైతన్యం కూడా ఆర్ఎస్ఎస్ స్థాపించడానికి ఒక కారణం అని ఆయన హెగ్గేవార్ జీవిత చరిత్రలో ఆ రచయితకి ఇంటర్వ్యూలో అన్నాడు, ఇంటర్వ్యూ ఇస్తా అన్నాడు అన్నమాట. తర్వాత ఇప్పుడు ఎట్లా బలపడింది అణచివేయబడిన కులాలకి ఈ హిందూ ఫ్యాసిజం బలపడడానికి గల సంబంధం. మండల రిజర్వేషన్ పెట్టారు. రిజర్వేషన్ పెట్టిన తర్వాత రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం చాలా అగ్రకులాలు చాలా ఉవ్వెత్తులు చేసింది. మీడియా మొత్తం అగ్రకులాలకు సపోర్ట్ చేసింది. ఇప్పుడు ముస్లింలని
సంతృప్తిపరచడానికి ఎట్లయితే పాలకవర్గాల విధానాల ముస్లింలు సంతృప్తిపరిచి హిందువులకి ద్రోహం చేస్తున్నారంటున్నారు, అది పైకి ఓట్లు రాజకీయ ఓట్లకి అవసరంగా ఉన్నాయి కాబట్టి పైకి అంటలేదు. మనసుల్లో బహిరంగంగా కాకుండా తెర వెనుక ప్రచారం ఇప్పటికీ ఆర్ఎస్ఎస్లో లేదంటే ఓట్ల కోసం అట్టడుగు కులాలని వీళ్ళు అప్పీల్ చేస్తున్నారు పాలకులు. ఓట్ల కోసం అట్టడుగు కులాలని సంతృప్తిపరిచే విధానాలు, రిజర్వేషన్లు కానివ్వండి, లేకపోతే పాలసీల్లో కొంత రాయితీలు కల్పించడం కానివ్వండి, ఈ అట్టడుగు కులాలు అణిచివేయబడుతున్న కులాలకి కొంత సంతృప్తిపరిచే విధానాలని అవలంబిస్తున్నారు ఈ పాలకులు. ఇది ఈ సంతృప్తిపరిచే విధానం అనేది ఉండకూడదు, అంతటి చాలా. ఇది ఆధిపత్య కులాలు అగ్ర కులాల యొక్క భావన బలంగా ఉంది. ఈ అట్టడుగు కులాలు సంతృప్తిపరచకుండా ఓట్ల కోసం అట్టడుగు కులాలు సంతృప్తిపరచిన విధానాలు ఏ సంస్థ అవలంబించింది, ఎవరైతే దీన్ని ముందుకు తీసుకెళ్ళగలరు అని అగ్ర కులాలు అట్టడుగు ఆధిపత్య కులాలు ఆలోచించుకుంటే వాళ్ళకి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ పెట్టి బీజేపీ కనపడుతుంది. కాబట్టి ఆధిపత్య కులాలు అగ్ర కులాలు ఆర్ఎస్ఎస్ కనుక బీజేపీ కనుక ర్యాలీ అవుతుంది. వాళ్ళ సోషల్ బేస్ అది, వాళ్ళ సామాజిక పునాది ఏదైతే ఉందో ఆ సామాజిక పునాది అణచివేయబడుతున్న కులాలకి అట్టడుగు కులాలకు వ్యతిరేకమైన సామాజిక పునాది. ఇది క్రిస్టఫర్ జెఫర్లాట్ ఫ్రెంచి రాజనీతి శాస్త్రవేత్త, ఆయన ద సైలెంట్ రెవల్యూషన్ ఇన్ నార్త్ ఇండియా అని చెప్పి ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే స్వాతంత్రం వచ్చే నాటికి చట్టసభల్లో, అసెంబ్లీల్లో కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి, అగ్రవర్ణాల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఈ వయోజన ఓటు హక్కు పెట్టి ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత, ఇంతకాలం జరిగిన తర్వాత అట్టడుగు కులాల్లో చైతన్యం వచ్చి ఇప్పుడు చట్టసభల్లో బీసీలు, ఎస్సీ రిజర్వేషన్ ఉంది. బీసీలకి చట్టసభల్లో ఇంకా రిజర్వేషన్ లేదు, కానీ బీసీలు గణనీయమైన సంఖ్యలో వచ్చారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కలిపి అగ్రవర్ణాలు అగ్ర కులాల కంటే ఎక్కువ శాతం చట్టసభల్లో ఉండాలి ఇప్పుడు ప్రస్తుతం. కాబట్టి అట్టడుగు కులాల చట్టసభల్లో వాళ్ళ ప్రజెన్స్ ఎక్కువ అయింది. అగ్ర కులాల కంటే ఎక్కువ సంఖ్యలో వచ్చేది సార్ కనెక్ట్ చేసి. ఎక్కువ సంఖ్యలో వచ్చిన తర్వాత ఆత్మగౌరవం, ఆత్మాభిమాన చైతన్యం అనేది ఆయా కులాలలో ఆటోమేటిక్గా వస్తుంది. ఆ ఆత్మగౌరవం, ఆత్మాభిమాన చైతన్యం వచ్చిన తర్వాత ప్రశ్నించడం ప్రారంభిస్తారు. ఆ ప్రశ్నించడం అనేది ఈ అగ్ర కులాల, ఆధిపత్య కులాల పునాది వాళ్ళు తట్టుకోలేరు ప్రశ్నించడం అనేది. అంటే అట్టడుగు కులాల ఆత్మాభిమాన ప్రకటనని తట్టుకోలేక ఆకలి ఆయుధంగా ఏంటంటే సామూహిక దాడులు చేస్తారు. చుండూరులో కారంచేడులో జరిగిందండి. చుండూరు దగ్గర నుంచి ఇప్పుడు దేశంలో జరుగుతుందో చూసుకుంటే చుండూరులో ఏదైతే ధోరణి కనపడిందో అదే ధోరణి దేశవ్యాప్తంగా అమలవుతుంది. చుండూరులో ఏంటి, రిజర్వేషన్లు ఉపయోగించుకొని చదువుకున్న వాళ్ళు పల్లెల్లో ఎక్కువ అవడం, ఉద్యోగస్తులు ఎక్కువ అవడం, ఆస్తులు భూములు ఊళ్ళో ఉండే, ఉద్యోగాలు చదువు పల్లెల్లో ఉంది చుండూరులో. ఎప్పుడైతే ఆధిపత్య కులాలని ఆత్మాభిమాన చైతన్యంతో ప్రశ్నించడం ప్రారంభించారో ఆ పునాదులు తట్టుకోవడం సైన్స్ లేక దాడులు చేశారు. దాడులు చేసి సామూహిక మార్గాల్లో చంపేశారు. ఇట్లాగే దేశవ్యాప్తంగా అగ్ర కులాల, ఆధిపత్య కులాలనే ఆ ఆధిపత్యాన్ని ప్రశ్నించేటట్టయితే ఏదో ఒక సాగుతో దేశవ్యాప్తంగా దాడులు జరిగి ఆ దాడుల్లో ఒక మానవం చంపేసేస్తారు. ఇది ఆ చంపడాన్ని మీరు మా కులాధిపత్యాన్ని సవాల్ చేశారు కాబట్టి చంపుతామంటే ఆమోదం రాదు. ఏదో ఒక కారణం, ఫాల్స్ ప్రాపగాండా చేయాలి చంపడాన్ని సమర్థించుకోవడానికి. కాబట్టి చుండూరులో చంపడాన్ని సమర్థించుకోవడానికి సర్వజనాభ్యుదయ సమితి అని ఒకటి పెట్టారు. ఆ సర్వజనాభ్యుదయ సమితిలో రెడ్లు, కాపులే కాకుండా కమ్మారు కూడా ఉన్నారు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వాస్తవంగా చుండూరు దాడికి కమ్మారికి ఏ సంబంధం లేదు, కానీ సర్వజనాభ్యుదయ సమితిలో కమ్మారు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అంటే ఎప్పటికైనా సరే ఈ దళితుల ద్వారా మనకు కూడా థ్రెట్ ఉంది, ఈ అగ్ర కులాల, ఆధిపత్య కులాల మొత్తం ఏకం కావాలా అనే కాన్సెప్ట్తో కమ్మారెడ్డి, కాపు మొత్తం 3 కులాలు కలిసి సర్వజనాభ్యుదయ సమితిని పెట్టి దానికి చంద్రశేఖర స్వామి గారి ఆశీస్సులతో
ఆయన పేపర్లో కూడా సర్వజన సమర్థిస్తూ స్టేట్మెంట్లు ఇచ్చారు. అలాగే ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా కమ్మారెడ్డి కావు పార్టీలు ఈ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. వాళ్ళకి కమ్మారెడ్డి కావు పార్టీలు చంద్రబాబు జగన్ యొక్క రాజకీయ అవసరమే కాదు, వాళ్ళు అనుకున్నటువంటి సామాజిక వర్గాలు, కమ్మారెడ్డి కావు సామాజిక వర్గాలు, ఆ సామాజిక వర్గాల ఒత్తిడి కూడా ఉంది బీజేపీతో చట్టం. కేవలం వీళ్ళ వ్యక్తిగత అవసరాలే కాకుండా ఆయా సామాజిక వర్గాల ఒత్తిడి ఉంది. ఈ కింద కులాలకి అట్టడి కులాలకి వ్యతిరేకంగా ఆ సామాజిక వర్గాల ఒత్తిడి బీజేపీతో చట్టకట్టాలి, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి అనేది ఇది పనిచేస్తూ ఉంది. అలాగే వీళ్ళు ఈ సంఘ పరివార వాళ్ళు అట్టడి కులాలు అణచివేయబడుతున్న కులాల పట్ల ఎంత నిర్దాక్షిణ్యంగా ఉంటారండి. రోహిత్ వేముల అందరికీ తెలుసు. రోహిత్ వేముల చనిపోయిన తర్వాత వీసీని గొడవ చేశారు స్టూడెంట్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ కొంతమంది. వీసీని గొడవ చేస్తే 25 మంది విద్యార్థుల మీద, 2 ఫ్యాకల్టీ మెంబర్ల మీద కేసులు పెట్టారు. వీసీ కేసులు పెడితే ఆ 25 మందిని 2 ఫ్యాకల్టీ మెంబర్ అరెస్ట్ చేస్తే వారం రోజుల పాటు తర్వాత బెయిల్ వచ్చింది. వారం రోజులు జైల్లోనే ఉన్నారు. కానీ రోహిత్ వేములు చంపడానికి కారకులైన వాళ్ళు, చనిపోవడానికి కారకులైన ఒక్కళ్ళు కూడా ఒకరోజు కూడా జైలు లేదు. రోహిత్ వేములు అసలు ఎస్సీఏ కాదు అని చెప్పి ఒక ఎదురుగాడికి దిగి మమ్మల్ని ఎదిరిస్తే భయంకరంగా అణిచివేస్తామనే ఒక సందేశాన్ని దేశవ్యాప్తంగా యూనివర్సిటీలో ఉన్న దళిత స్టూడెంట్స్ అందరికీ కల్పించారు. రోహిత్ వేముల తర్వాత భీమా కోరగా వదలదు, ఇది మావోయిస్టుల మీద దాడి కాదు, దయచేసి అట్లా అర్థం చేసుకోవాలి. ఇది భీమా కోరగా ఉంది. మనందరికీ సాధారణమైన అనుభవం వచ్చింది. పోలీస్ స్టేషన్లో ఎవరైనా ఒక మధ్యతరగతి వాడు, ఉన్నత మధ్యతరగతి వాడిని ఏదైనా నేరంలో తీసుకొస్తే వాడి దగ్గర నుంచి కన్ఫెషన్ రాబట్ట, వాడిని కొడితే మళ్ళీ ఇదేమొచ్చుద్దో, ఈ దానికి ఎవడు ఉన్నాడు ఏమొచ్చుద్దో అని చెప్పి వాడిని కొడడానికి సంశయిస్తారు పోలీసులు. సంశయించి ఒక టెక్నిక్ ఏం చేస్తారంటే లాకప్లో ఉండాలో బాగా అట్టడిని ఉన్నాడు ఎవడో చూస్తాడు. ఏ రకంగానూ వాడికి ఎవడు అనలేదండి. వాడిని బయటికి తీసుకొచ్చి వీళ్ళ కళలు పెచ్చగొట్టలు పెడతాడు. ఎందుకంటే ఆ దెబ్బలకి దిగి పెట్టే కేకలు విని వీళ్ళలో భయం మొదలవుతుంది. మనం కూడా వాళ్ళు అడిగినట్టు సమాధానం చెప్పకపోతే మళ్ళీ మన కూడా ఇట్లా పడతారేమో అని చెప్పి, అంటే కొట్టింది వాడిని అన్నట్టు, కానీ కొట్టింది ఎందుకు? ఒక భయోత్పాతాన్ని ఇతరుల క్రియేట్ చేయడానికి అతన్ని కొట్టారు. అట్లాగే ఈ అట్టడి కులాలు, ముఖ్యంగా అంబేద్కరైట్స్, రాడికల్ అంబేద్కరైట్స్ ఎవరైతే ఉన్నారో అట్టడి కులాల్లో ఉన్న రాడికల్ అంబేద్కరైట్స్ భయభ్రాంతులను చేయడానికి భీమా కోరగాం కేసు అనేది బనాయించడం జరిగింది. భీమా కోరగాంలో అసలు ఏం జరిగింది అది స్పష్టంగా అర్థమైతే ఎట్లా వీళ్ళు ఇదనేది. భీమా కోరగాం మీకు అందరికీ పేష్వాలు ఓడిపోయారు. పేష్వాలు ఓడించి సరిగ్గా దళితులు ఎక్కువ సంఖ్యలో ఉంటే చనిపోయిన దళితులకు ఇక్కడ స్తూపం కట్టారు. ఆ భీమా కోరగాంకి 4 కిలోమీటర్ల దూరంలో సంభాజీ మహారాజు, శివాజీ కొడుకు, ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీని ఔరంగజేబు ముక్కలుగా నరికి చంపించాడు. అది చంపిస్తే ఆ మొక్కలను ఏర్కొచ్చి గోవింద మహర్ అనే ఒక దళితుడు ఆ మొక్కలను ఏర్కొచ్చి క్రిమేషన్ చేసి, సంభాజీ మహారాజు క్రిమేషన్ చేసి అక్కడ ఒక స్మారక చిహ్నం కట్టించాడు. ఎవరికి? సంభాజీకి మహారాజుకి స్మారక చిహ్నం కట్టించిన తర్వాత గోవింద మహర్ కూడా, ఈ దళితుడు గోవింద మహర్ కూడా కొంతకాలం తర్వాత చనిపోతే ఆయన కుటుంబ సభ్యులు ఆ సమాధి పక్కనే గోవింద మహర్ని కూడా సమాధి చేసి ఈయనకి కూడా ఒక శిలాపలకం పెట్టారు గోవింద మహర్ని. 300 సంవత్సరాల నుంచి ఇది ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు నమ్ముతున్న చరిత్ర. ఇది 300 సంవత్సరాల నుంచి ఇది ప్రచారంలో ఉన్న చరిత్ర ఆ ప్రాంతంలో. ఈ శిలాపలకాలు ఉన్న ప్రదేశాలు భీమా కోరగాంకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఈ భీమా కోరగాంని ఆర్గనైజ్ చేసింది 2 రిటైర్డ్ జడ్జీలు, పిబి సావంత్, ఇంకో జడ్జి గారి పేరు ఏదో ఉంది, ఆయన కూడా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి. ఈ 2 జడ్జీలు ఆర్గనైజ్ చేసి దేశంలో ఉన్న అంబేద్కర్ రైట్స్ మొత్తాన్ని పాల్పంచుకోమని చెప్పి ఆ ఈవెంట్లో పాల్పంచుకోమని చెప్పి ఆహ్వానించారు. దేశంలో ఉన్న అంబేద్కర్ రైట్స్ మొత్తాన్ని ఏకం చేయడానికి ఒక ప్రాతిపదిక, ఈ ఈవెంట్ని ఒక
ఒక అవకాశంగా తీసుకుని దేశంలో ఉన్న రాడికల్ అంబేద్కరైట్స్ మొత్తాన్ని ఏకం చేయడానికి ఒక ప్రయత్నం అనేది జరిగింది. ఈ అంబేద్కరైట్స్ ఈ ఈవెంట్ ఆధారంగా అంబేద్కరైట్స్ ఏకం కావటం ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఇష్టం లేదు. తర్వాత ఇక్కడ ఇంకొక చిన్న వ్యవహారం కూడా ఉంది. మహారాష్ట్రలో మళ్ళీ మరాఠాలపై బ్రాహ్మణ్ ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఈ భీమా కోరేగాం దాంట్లో కొంతమంది మరాఠా నాయకులు కూడా పాల్పంచుకోవడానికి ముందుకు వచ్చారు. కాబట్టి మరాఠాలు బ్రాహ్మణికి వ్యతిరేకంగా మరాఠాలు కొంతమంది ఈ భీమా కోరేగాం దాంట్లో పాల్పంచుకోవడానికి ముందుకు వచ్చారు. ముందుకు రావడం, మరాఠాలు దూరం అయిపోతే దళితులు దూరం అయిపోతే ఎట్లా? కాబట్టి దళితులకి మరాఠాలకు మధ్య చిచ్చు పెట్టాలి. అక్కడ సంభాజీ బిడే అని ఒక ఆయన, ఇంకొక ఆయన ఎగ్బోటే, వీళ్ళిద్దరు ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు గోవింద మహారాజు అక్కడ శివాజీ కొడుకు స్మారక స్థూపం కట్టింది గోవింద మహారాజు గారు. ఒక ఆయన శివాలయాన్ని ఒక మరాఠీ ఆయన కట్టాడు. అది గోవింద మహారాజు కాదు, గోవింద మహారాజు కాదు అని చెప్పి ప్రచారాన్ని విస్తృతంగా వ్యాపింపజేశారు. వ్యాపింపజేసి జనవరి 1న అక్కడ జరగాలి కదా భీమా కోరేగాం. డిసెంబర్ 29న ఈ గోవింద మహారాజు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఉద్రిక్తతలు మరాఠీలకి దళితులకి మధ్యన ఒక ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. డిసెంబర్ 29న శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం ద్వారా డిసెంబర్ 31న ఎల్గార్ పరిషత్ జరిగింది. దాంట్లో పాల్గొన్న వాళ్ళని చాలా శాంతియుతంగా పాల్గొన్నారు. బీజేపీకి ఓటేయం, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటామని చెప్పి సామూహిక ప్రతిజ్ఞ చేశారు అక్కడ పాల్గొన్నారు. ఆ కార్యక్రమం మొత్తం పోలీసులు వీడియో తీశారు, ఆర్గనైజర్లు వీడియో తీశారు. మొత్తం కార్యక్రమం వీడియో రూపంలో అందుబాటులో రాజ్యానికి అందుబాటులో ఉంది. మరుసటి రోజు భీమా కోరేగాం దగ్గర సమావేశం జరుగుతుంది. ఆ మరుసటి రోజు జనవరి 1 ఉదయం 10:30కి చుట్టుపక్కల ఇళ్ల మీద నుంచి ఈ ఎగ్బోటే బిడే వాళ్ళ ముఠాలో చుట్టుపక్కల ఉన్న మరాఠీల ఇళ్ల మీదకి ఎక్కి ఆ ఇళ్ల మీదకి రాళ్ల వర్షం కురిపించి అక్కడికి వచ్చిన ఆదరైన జనాన్ని దాడి చేసి తరిమి కొట్టారు. ఆ దాడిలో ఒక యువకుడు కూడా చనిపోయాడు. ఆ మరుసటి రోజు ఒక ఆయన కేసు పెట్టాడు దళితుల తరఫున. ఇట్లా ఎగ్బోటే బిడేల పేర్లు ప్రస్తావిస్తూ వాళ్ళకు సంబంధించాలని, అంటే దాడి చేసిన వాళ్ళు కాషాయ జెండాలు ఊపుతూ ఎగ్బోటే బిడేలని జైలు కొడుతూ స్లోగన్స్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళ పేర్లు ప్రస్తావించి ఈ రకంగా చేశారు, కుట్రపూరితంగా దాడి చేసి హింసాత్మకంగా చెరగొట్టారని చెప్పి జనవరి 2న రిపోర్ట్ ఇచ్చారు. జనవరి 3న ప్రకాష్ అంబేద్కర్ మహారాష్ట్ర బంద్కు పిలిపించారు. మహారాష్ట్ర బంద్కు పిలిపిస్తే ఆ బంద్ సందర్భంగా 655 ఎఫ్ఐఆర్లు నమోదయ్యి 1100 మంది దళితుల మీద కేసులు నమోదయ్యి ఆ బంద్ సందర్భంగా. తర్వాత జనవరి 8న ఇంకొక ఆయన రిపోర్ట్ ఇచ్చాడు పోలీసుల దగ్గరికి వెళ్ళి 8 రోజుల తర్వాత. ఏమని రిపోర్ట్ ఇచ్చాడు? ఈ భీమా కోరేగాం సమావేశంలో కబీర్ కళా మంచి వాళ్ళు ఇంకా కొంతమంది వచ్చి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి అక్కడ హింసాత్మక వాతావరణాన్ని సృష్టించారు. కాబట్టి వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలా అని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చాడు. అంటే మొత్తం జరిగిందంటే దేశంలో ఉన్న అంబేద్కరైట్స్ మొత్తాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చేట్టుగా ఈ సంఘటనని ఈ ఒక అవకాశంగా మలుచుకోవాలి అని చేసిన ఒక ప్రయత్నానికి వ్యతిరేకంగా ఒక కుట్ర చేసి ఈ భీమా కోరేగాం కేసుని సృష్టించారు. జనవరి 8న రిపోర్ట్ ఇస్తే జూన్ 6 వరకు అరెస్ట్ చేయలేదు. జూన్ 6న 5గురిని అరెస్ట్ చేశారు. 5గురిని అరెస్ట్ చేసి ఈ మావోయిస్ట్ పార్టీ ఈ మీటింగ్కి ఫండ్స్ ఏర్పాటు చేసింది. నిధులు మొత్తం సమకూర్చింది మావోయిస్ట్ పార్టీ. కాబట్టి మావోయిస్టులు ఉన్నారు, వీళ్ళు మావోయిస్ట్ పార్టీ సానుభూతి పనులు అని చెప్పి ఒక కథల్ని రాజీవ్ గాంధీని హత్య చేయడానికి ఎట్లయితే హత్య చేశారు, మోదీని కూడా హత్య చేయడానికి కుట్ర పన్నారు.